Everyone, already microcontrollers and interfacing electronic circuits 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఫాలో అవ్వండి. ఇప్పుడు మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇందులో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూస్తే ఫస్ట్ యూనిట్ 21 మార్క్స్, సెకండ్ యూనిట్ 21 మార్క్స్, అంటే 1.5 ఎస్ఏ అలాంగ్ విత్ టూ షార్ట్స్ వస్తాయి. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ 26 2 ఎస్ఏస్ 2 షార్ట్స్ వస్తాయి. ఫిఫ్త్ యూనిట్ 16 మార్క్స్ విచ్ ఈస్ ఆఫ్ 1 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. సో ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. ఫస్ట్ సెకండ్ యూనిట్స్ నుండి 1.5 ఎస్ఐ, థర్డ్ ఫోర్త్ యూనిట్ నుండి 2 ఎస్ఐస్, ఫిఫ్త్ యూనిట్ నుండి 1 ఎస్ఐ. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి యూనిట్ ఇంపార్టెంట్ అన్నట్టే ప్రిపేర్ అవ్వండి. సిలబస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ కూడా అలానే ఇచ్చారు. లాస్ట్ యూనిట్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా 20+ మార్క్స్లోనే వెయిటేజ్ ఉంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. యాంటీనాస్, స్థిరంగా, రాడార్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఒక్కొక్క చాప్టరే ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టు. మీకు చూస్తే మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పెట్టారు. అంటే ఫస్ట్ 1 2 ఇవన్నీ ఏంటంటే మైక్రోవేవ్ కోసం, మైక్రోవేవ్ యాంటీనాస్ కోసం, వాటి కోసం మాట్లాడుతూ ఉంటారు. తర్వాత హై పవర్ మైక్రోవేవ్ యాంటీనాస్ కోసం అన్నీ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసినప్పటికీ రెడార్స్ ఉంటుంది, అదొక సపరేట్ సబ్జెక్ట్ అన్నట్టు. మళ్ళీ తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుంది, అదొక సబ్జెక్ట్ అన్నట్టు. సో ప్రతిదీ కూడా కొంచెం ఇండెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఓకే, దానికన్నా ముందు మీకైతే స్మాల్ ఇన్ఫో ఏంటి అంటే, మీకు ఎవరికన్నా మెటీరియల్స్ కావాలి, మెటీరియల్స్ లేవన్నా, మెటీరియల్స్ చదువుకోవాలి అనుకుంటే బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు అందులో C23 స్టడీ మెటీరియల్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అందులో 4th సెమిస్టర్ మెటీరియల్స్ మీరు క్లిక్ చేస్తే 299 రూపీస్కి మీకు టోటల్ 5 సబ్జెక్ట్స్ ఏవైతే 4th సెమిస్టర్లో మీరు చదువుతున్నారో వాటి యొక్క స్టడీ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. అందులో మెయిన్లీ కాంటెంట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా, అండ్ దాంతోపాటుగా 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటు ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్కి ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి. సో మీకు ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా లింక్ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ యూనిట్ 21 మార్క్స్ కదా, సో విచ్ ఇస్ ఆఫ్ 1.5 ఎస్ఐ, 1 షార్ట్ వస్తుంది. వేవ్ ప్రాపగేషన్స్ కోసం మనం 2 షార్ట్స్ వస్తుంది. వేవ్ ప్రాపగేషన్స్ కోసం మనం మాట్లాడాలి. వేవ్ ప్రాపగేషన్స్లోని ఏ వేవ్ ప్రాపగేషన్ అయినా మీకు అడగవచ్చు. మీరు ఒకటి చదివి ఇంకొకటి వస్తే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేనేం చెప్తానంటే, ఇంపార్టెంట్గా మోస్ట్ ఇంపార్టెంట్ వేవ్ ప్రాపగేషన్స్ అన్నీ చదవండి, నేను చెప్తాను. ఓకే, మీరు చదివేటప్పుడు ప్రతి యూనిట్కి, ఫర్ సపోజ్ మీ దగ్గర 1 డే టైం ఉంది అనుకుందాం, 1 డే టైంలోనే మీరు చదువుతున్నారు అనుకుంటే, ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో దానికి ఎక్కువ టైం ఇవ్వాలి కదా. సో అలా 1 డే టైం ఉంది అనుకుంటే యూనిట్ నెంబర్ 1కి ఒక 2 అవర్స్, యూనిట్ నెంబర్ 2కి ఒక 2 అవర్స్. ఆల్రెడీ మీరు ఒకసారి చదువు ఉంటే 2 అవర్స్, ఇదే ఫస్ట్ టైం అయితే 1 డేలో సరిపోదు. ఓకే, యూనిట్ నెంబర్ 3కి ఒక 2.5 అవర్స్, యూనిట్ నెంబర్ 4కి ఒక 2.5 అవర్స్. ఇక్కడికే మీకు ఆల్మోస్ట్ ఒక 9 అవర్స్ దాకా అయ్యింది. యూనిట్ నెంబర్ 5 ఏదైతే ఉందో సింపుల్గా 1-2 క్వశ్చన్స్ ఎస్సేస్ ఉంటాయి. మెయిన్గా అన్నీ ప్రిపేర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి, సో మీకు ఒక 10 అవర్స్ టైం అలా ఉంటే మీరు ఈ పర్టికులర్ ఈ సబ్జెక్ట్కి సరిపోతుంది. బట్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళకి, లేదనుకున్న వాళ్ళకి 2 డేస్ ఖచ్చితంగా టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ వేవ్ ప్రాపగేషన్స్లో 1.7 గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ విత్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ డిస్టెంట్ ప్లేస్. సో చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ డయాగ్రామ్ ఉంటుంది, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఉంటుంది. మీరు దాన్ని జస్ట్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది, నాట్ డెరివేషన్ అవసరం ఉండదు. జస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూనిట్స్ నీట్గా మెన్షన్ చేస్తే మార్కులు పడతాయి, లేకపోతే ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ బట్ ఇంకొకటి ఏంటి అంటే, గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్కి ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్స్ అండ్ స్టేట్ ది లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్స్ అని మ్యాక్సిమం టైమ్స్లో మనకి అడిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎలా అయితే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ డయాగ్రాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ చదువుతారో, అలానే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏకి అడిగే స్కోప్ ఉంటుంది అది. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా మీకు నెక్స్ట్ 1.10 ఐనోస్ఫెరిక్ వేవ్, స్కై వేవ్ ప్రాపగేషన్, ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మీకు స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఉంది, 1.12 స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఆర్ LOS అని కూడా, మీకు ట్రోపోస్ఫెరిక్ వేవ్ ప్రాపగేషన్ అని కూడా అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, స్కై వేవ్ వేరు, స్పేస్ వేవ్ వేరు, మళ్ళీ ట్రోపోస్ఫెరిక్ స్పేస్ వేవ్కి సేమ్ డెఫినేషన్తో మీకు అడగవచ్చు. కాబట్టి వెళ్ళేటప్పుడు చాలామంది ఎలా అంటే, ఇప్పుడు మీరేమో ఎక్స్ప్లెయిన్ ఐనోస్ఫెరిక్ వేవ్ అంటేనే, మీరు ప్రాపగేషన్ అంటేనే చదువుకొని వెళ్ళి ఉంటారు. బట్ అక్కడ సడన్గా చూసేటప్పటికి స్కై వేవ్ అంటాడు. స్కై వేవ్ అంటే స్పేస్ వేవ్ ఏమో అని స్పేస్ వేవ్ రాసేస్తారు, మార్కులు మొత్తం పోతాయి. ఆన్సర్ వచ్చు బట్ తప్పు ఆన్సర్ రాస్తారు. కాబట్టి ఐనోస్ఫెరిక్ వేవ్ అన్న, స్కై వేవ్
వేవ్ అన్న ఒకటే, అలానే స్పేస్ వేవ్ అన్న ట్రోపోస్ఫిరిక్ వేవ్ అన్న ఒకటే. ఒకే దాన్ని 2 పేర్లతో పిలవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పటికీ 3 ప్రాపగేషన్స్ కోసం చెప్పాను. ఆ 3 ప్రాపగేషన్స్ పక్కా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే 1.12 ఎస్ఏలో చాలా పెద్ద ఎస్ఏ ఇది. స్పేస్ వేవ్ యొక్క ప్రాపగేషన్ చెప్తూ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అని చెప్పి ఉంటుంది. అది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి మీకు ఎస్ఏస్ బాగా ప్రిపేర్ అవ్వండి. అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే షార్ట్స్ విషయంలో మీకు ఏం అడగొచ్చు అంటే డెఫినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి దాంట్లో డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్లో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ 1.11, తర్వాత ఎంయూఎఫ్, స్కిప్ డిస్టెన్స్, స్కిప్ జోన్, యాక్చువల్ హైట్, వర్చువల్ హైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అవుతాయి మీకు. ఓకే, సో డెఫినెట్ ఇంపార్టెంట్ ఎస్ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది ఇది. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ మీకు ఏం అడగొచ్చు అంటే 1.2 ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ మీకు అడగొచ్చు. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ మీకు అడిగే స్కోప్ ఉంటుంది. సో ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, యాంటీనా నుండి కూడా 21 మార్క్స్ విచ్ ఇస్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సీ. ఆ షార్ట్స్లో 2.3 మాత్రం నన్ను అడగొద్దండి, మీరు ప్రిపేర్ అవ్వడమే. డెఫినేషన్స్ అయితే పక్కాగా మళ్ళీ అందులో ఇంపార్టెంట్ ఏంటి అని అడగొద్దు. ఏదైనా డెఫినేషన్ పిక్ చేసి మీకు అడగొచ్చు. కాబట్టి 2.3 డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని 2 లైన్ డెఫినేషన్సే ఉంటాయి. సింపుల్గా మీకు డెఫినేషన్స్ దొరుకుతాయి. ఆ డెఫినేషన్స్ని చదువుకొని అవే రాయండి, సరిపోతుంది. ఓకే, 2.2 షార్ట్కి అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎస్ఏస్లో నేను షార్ట్స్ మళ్ళీ చెప్తాను. ఎస్ఏస్లో వచ్చేసినప్పటికీ ఇంకా మీకు ఇక్కడ 2.6 ఫంక్షన్ ఆఫ్ డైపోల్ అండ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ హార్న్ యాంటీనా. ఓకే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ హార్న్ యాంటీనాస్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్ ఉంది కదా. డయాగ్రామ్స్ పడాలమ్మా. డయాగ్రామ్స్ పడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్న్కి మంచిగా మార్క్స్ వస్తాయి. తర్వాత పారాబోలిక్ డిష్ యాంటీనా, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పారాబోలిక్ డిష్ యాంటీనా. ఓకే, ఈ 3 బాగా చదవండి. మ్యాక్సిమం ఈ 3 కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి అని నేను చెప్పగలను. హార్న్ యాంటీనా, పారాబోలిక్ డిష్ యాంటీనా, ఫోల్డెడ్ డైపోల్ అండ్ డైపోల్ యాంటీనా, ఆ తర్వాత ఎండ్ ఫైర్ అండ్ బ్రాడ్ సైడ్ అరే. ఈ 4 ఎస్ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, షార్ట్స్ ఆల్రెడీ డెఫినేషన్స్ నేను చెప్పాను, అది మీరు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ నీడ్ ఆఫ్ యాంటీనా యారే, అసలు యాంటీనా యారే యొక్క నీడ్ ఏంటి అని చెప్పి మీకు అడగొచ్చు. ఓకే, తర్వాత అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్మార్ట్ యాంటీనాస్, ఇది న్యూలీ యాడెడ్ C23 సిలబస్లో భాగంగా ఉండేది. థర్డ్, మైక్రోవేవ్ కాంపోనెంట్ అండ్ డివైజెస్ 26 మార్క్స్కి వస్తుంది. ఇందులో ఏంటి అంటే మీకు మైక్రోవేవ్ డివైజెస్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వేవ్ గైడ్స్ కోసం కూడా మాట్లాడతాడు. సో వేవ్ గైడ్స్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతారు, అలానే మైక్రోవేవ్ డివైజెస్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను, రిఫ్లెక్స్ క్లైస్ట్రాను, మ్యాగ్నెట్రాను, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ TWT అంటారు. ఈ 3 డెఫినెట్ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో కూడా మీరు అంతా చదవలేను అనుకున్న వాళ్ళు రిఫ్లెక్స్ క్లైస్ట్రాను, మ్యాగ్నెట్రాను అండ్ వాటి యొక్క TWT ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యొక్క డయాగ్రామ్స్ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీకు ఎంత వస్తే అంత. బట్ డయాగ్రామ్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ప్రిపేర్ అవ్వాలి. దాని యొక్క ప్రతి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐ మీన్ ప్రతి దాన్ని లేబుల్ చేయాలి. డయాగ్రామ్స్లోని స్పెసిఫిక్ ఇది అని చెప్పి మీరు లేబుల్ చేయాలి. ఓకే, ఆసిలేటర్స్, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ కానీ మ్యాగ్నెట్రాన్ కానీ ఆసిలేటర్ కోసం డిస్కస్ చేస్తుంది కదా, ఆసిలేటర్ నుంచి ఎలా వస్తుంది ఏంటి, బీమ్ ఎలా వస్తుంది అని, అలానే TWTలో ఎలా వస్తుంది అని చెప్పి ప్రతి పార్ట్కి కూడా మీరు లేబుల్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అవి చదువుకోండి సరిపోతుంది. రిఫ్లెక్స్ క్లైస్ట్రాను, మ్యాగ్నెట్రాను, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ TWT ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్, ఆ తర్వాత గన్ డయోడ్, ఇంపాక్ట్ డయోడ్ కూడా ఉంది. మొత్తం చదివితే ఇంకా మొత్తం చదివినట్టే ఉంటుంది. దాని బదులు నేను కొన్ని చెప్తాను. అవి ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి. అందులోనే మీరు ఏం చదువుతారంటే ఇంకా వేవ్ గైడ్ ప్రాపగేషన్ చదవండి. ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఓకే, రెక్టాంగులర్ వేవ్ గైడ్లోని ఆ వేవ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది అండ్ అలానే TE మోడ్, TM మోడ్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు అది ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, ఇవి మీకు ఎస్ఏ క్వశ్చన్స్. టైం ఉంటే గన్ డయోడ్ యొక్క డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, లేకపోతే లేదు. బట్ ఇప్పటివరకు చెప్పినవి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత షార్ట్స్లో 2 వస్తాయి కదా, అందులో డామినెంట్ మోడు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫేస్, కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డెఫినేషన్స్ మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత మీకు షార్ట్లోనే యూజెస్ ఆఫ్ ఈ ప్లేన్, TH ప్లేను అండ్ అలానే హైబ్రిడ్ T, ఈ 3 యొక్క జంక్షన్స్ ఏవైతే T జంక్షన్స్ ఉంటాయి, ఈ ప్లేన్ T, H ప్లేన్ T అండ్ హైబ్రిడ్ T అని, ఇవి T జంక్షన్స్. ఈ T జంక్షన్ యొక్క యూజెస్ మీకు అడుగుతారు కాబట్టి ఈ T జంక్షన్ యొక్క యూజెస్ని బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఇవి ప్రిపేర్ అవ్వడానికి మీరు
సాయి సత్యలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ రెడార్స్లో మీకు ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఉంది. 26 మార్క్స్కి ఉంది ఇది కూడా. ఈ 26 మార్క్స్లోని మీకు కంటిన్యూస్ వేవ్ రెడార్ అని ఉంటుంది. 4.9 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ రెడార్, చాలా ఇంపార్టెంట్. తర్వాత 4.5 డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్స్ రెడార్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 4.2 డిరైవ్ ది ఫ్రీ స్పేస్ రెడార్ రేంజ్ ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వగలను, రాయగలను, అటెంప్ట్ చేయగలను అంటే ప్రిపేర్ అవ్వండి. నేను ప్రిపేర్ అయినా మర్చిపోతున్నాను అనుకున్న వాళ్ళు అసలు ఆ క్వశ్చన్ని టచ్ చేయొద్దు. అది దానికే 2-3 గంటలు కూర్చొని చదివితే, ఒకవేళ చదివిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు గుర్తు లేకపోతే అదంతా చాలా మీకు టైం వేస్ట్ చేసేస్తుంది. అంటే మీరున్న ప్రిపరేషన్ టైం బట్టి నేను చెప్తున్నాను. మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారో ఏంటో దాన్ని బట్టి చూసుకొని అప్పుడే రెడార్ రేంజ్ ఈక్వేషన్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదంటే సింపుల్గా ఏమంటారు, బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్ ఉంది కదా, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని యొక్క బ్లాక్స్ ఉంటాయి, డయాగ్రామ్ ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వండి. అలానే పల్స్డ్ రేడార్ ఏదైతే ఉందో దాని యొక్క బ్లాక్ డయాగ్రాము ప్రిపేర్ అవ్వండి. కంటిన్యూస్ వేవ్ రేడార్ ఏదైతే ఉందో దాని యొక్క బ్లాక్ డయాగ్రాము ప్రిపేర్ అవ్వండి. తర్వాత మూవింగ్ టార్గెట్ ఇండికేటర్, ఈ 4 ఎస్ఎస్ పక్కా ప్రిపేర్ అవ్వండి. రేడార్ రేంజ్ ఈక్వేషన్ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఫస్ట్ స్కోప్ ఇవ్వాల్సింది కంటిన్యూస్ వేవ్ రేడారు, ఆ తర్వాత పల్స్డ్ రేడార్ బ్లాక్ డయాగ్రామ్కి, ఆ తర్వాత మూవింగ్ టార్గెట్ ఇండికేటర్కి, తర్వాత బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రేడార్ విచ్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ది ఫార్మేట్ ఆఫ్ షార్ట్ అండ్ ఎస్ఏ, బోత్ ఎక్కడన్నా అడగొచ్చు. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ డూప్లెక్సర్, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. డోప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ డూప్లెక్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, సో ఇది మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ పర్టికులర్ యూనిట్ నుంచి అప్లికేషన్స్ ఆఫ్ రాడార్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుండి 16 మార్క్స్కి మీకు శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమే ఉంటుంది డైరెక్ట్గా మీకు ప్రిపరేషన్. అది గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ ఉంటుంది, తర్వాత శాటిలైట్ ఆన్బోర్డ్ స్టేషన్ విచ్ ఈస్ 5.6 అండ్ 5.7. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ డయాగ్రామ్స్ దిగిపోతాయి అలాగా, చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ రెండు మిస్ అయితే, ఒకవేళ 5.6 ఇవ్వకపోయినా ఎస్ఐలో 5.7 ఇస్తాడు. 5.7 కూడా ఇవ్వకపోతే మీకు ఎస్ఐలో మీకు ఇంకా చదవలేను అనుకుంటే, ఇంకా మీకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే శాటిలైట్ యొక్క అప్లికేషన్స్ అడుగుతారు. అంటే చూడండి ఇక్కడ చూసారా, ఎక్స్ప్లెయిన్ 5.11, 5.12 అప్లికేషన్ ఆఫ్ శాటిలైట్ ఇన్ జీపీఎస్, అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్ ఇన్ డైరెక్ట్ టు హోమ్, ఈ రెండు అడిగే స్కోప్ ఉంది. బట్ మీకు టైం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. 5.6 అండ్ 5.7 ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే డౌన్ లింక్ అండ్ అప్ లింక్ ఫ్రీక్వెన్సీస్ యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసినప్పటికీ నీడ్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రిపేర్ అవ్వండి. అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సిస్టమ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అంతే. అండ్ ట్రాన్స్పాండర్ అంటే ఏంటి, అక్కడ పైన ఏదైతే డూప్లెక్స్ చదివారో కింద ట్రాన్స్పాండర్ చదవాలి. ఓకే, ఇవి మీకు ఇంపార్టెంట్ ఎస్ఏ అండ్ షార్ట్ క్వశ్చన్స్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.